సో, పెండింగ్ బిల్లులు అంటేనే ఇది పెండింగ్ ప్రభుత్వం. 6 గ్యారంటీలను అమలు చేయదు. అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఎవరికి పెన్షనర్లకు ఎన్ని కోట్లు? 20,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యాశాఖకు 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంటు పెండింగ్‌లో ఉన్నది. మధ్యాహ్న భోజన వర్కర్లకు పెండింగ్‌లో ఉన్నది. బోనస్ 1,500 కోట్లు రైతులకు పెండింగ్‌లో ఉన్నది. ఆ తర్వాత వాళ్ళకి రావాల్సిన గిట్టుబాటు ధరకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎయ్యాల్సిన అమౌంటు ఏది? అది పెండింగ్‌లోనే ఉన్నది. ఇట్లా రైతులకు, కార్మికులకు, ము ఈ ఎవరికి పారిశ్రామికవేత్తలకు ఇయ్యాల్సినవి, పెన్షనర్లకు ఇవ్వాల్సినవి, ఉద్యోగులకు ఇవ్వాల్సినవి, ఇట్లా అన్ని వర్గాలను పెండింగ్‌లో పెట్టి ఇదొక పెండింగ్ ప్రభుత్వం. సో, పెండింగ్‌లో పెట్టడము, ముందుకు సాగడం ఎలా అనేది ఏది మనం చెప్పొద్దు. అన్నీ పెండింగ్‌లోనే ఉండాలి. అందరూ ఆందోళనలోనే ఉండాలి. అందరూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడాలి. అన్నీ అందరికీ ఆన్ టైమ్ ఇచ్చేసామనుకో, అందరూ హ్యాపీగా ఉంటే ప్రభుత్వం ఉన్నట్టు ఎవడు గుర్తిస్తాడు? ముఖ్యమంత్రి ఉన్నట్టు ఎవడు గుర్తిస్తాడు? అందరూ హ్యాపీగా ఉంటే. సో, ముఖ్యమంత్రి ఉన్నట్టు ప్రతిరోజు గుర్తించాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిరోజు జనం గుర్తుపెట్టుకోవాలి అనంటే అన్ని సమస్యలు యాజ్ ఇట్ ఈజ్‌గా ఉండాలి. సమస్య ఉన్నప్పుడే, కడుపు నొచ్చినప్పుడే డాక్టర్ సంగతి, మందుల గొప్పతనం తెలుస్తన్నట్టు ఈ కడుపు నొప్పి తగ్గితే మళ్ళా యథావిధిగా ఉంటారు. కాబట్టి ఈ కడుపు నొప్పి తగ్గొద్దు, పెండింగ్ బిల్లులు క్లియర్ కావద్దు, సమస్యలు తీరొద్దు, అభివృద్ధి జరగొద్దు, సంక్షేమము సంపూర్ణం కావద్దు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానము. ఈ విధానంలో ముందడుగు సాగుతున్నారు. మధ్యాహ్న భోజన వర్కర్లు చేసినా, సాయంత్ర భోజన వర్కర్లు చేసినా, సమ్మెలు చేసినా, ఆందోళనలు చేసినా రూపాయి మాత్రం ఇచ్చేది లేదు. ఇది రేవంత్ రెడ్డి సర్కారు విధానము, నినాదం.